మనము గమనించినట్లయితే మనము ఎప్పుడు వినే మాటలే వింటూ ఉంటాం. ఎందుకనగా మనము అవి మన జీవితంలో ఉన్నట్లయితే మనకెవరు బోధించరన్నమాట. మనలో లేనివి కాబట్టి అవి మనము వింటూ ఉండాలని, మన జీవితంలో అవి నెరవేర్చబడాలని కోరుకుంటూ దేవుడు వినిపిస్తూ ఉంటాడు. అంటే మనం గమనించినట్లయితే నిత్యము ఆత్మనార్పక ప్రార్థన చేయుడి, విసుకక ప్రార్థన చేయుడి, అంత దినములందు ప్రార్థించు వారందరూ రక్షింపబడుదురు. మనం గమనించినట్లయితే దేవుని కృపయే నిత్య జీవము అనగా మన ప్రార్థనలు దేవుడు ఆలకించేవాడంట. మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన అనుగ్రహించేవాడంట. అదే ప్రార్థన బలం అన్నమాట. అంటే దేవుని కృప, దేవుని యందు మనం ఆనందించడం ద్వారా బలము పొందుదుము అనగా ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. ఆయన దాని ద్వారా మనం బలం పొందుదుము అనగా ప్రార్థించడం ద్వారా బలం పొందుదుము, ప్రార్థించడం ద్వారా మనము దేవుని అనుగ్రహం పొందుదుము కనుక నిత్యము మన ఆత్మనార్పక ప్రార్థించే ధన్యతను మనం కలిగిందుము గాక.